guys, welcome back to our channel. నేను మీ పర్వీన్. ఈ రోజు అయితే చైనీస్ ఎగ్ నూడిల్స్ చేసుకోబోతున్నాము. జంక్ ఫుడ్ తినొద్దు అంటే అర్థం బయట నుంచి తెచ్చుకొని తినొద్దు అనే, కానీ ఇంట్లో చేసుకోవద్దని కాదు కదా. సో నాలాంటి వాళ్ళు ఇలాగే అర్థం చేసుకుంటారు. సో ఈ రోజు మనం హెల్దీగా ఇంట్లోనే మనం ఎగ్ నూడిల్స్ చేసుకోబోతున్నాము, అది కూడా చైనీస్ స్టైల్లో. సో ఫస్ట్ మన నూడిల్స్ కోసం వాటర్ బాయిల్ చేసుకుంటున్నాము. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఒక ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే అది స్టిక్ అవ్వకుండా ఒకదానికొకటి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ తీసుకున్నాము. ఒక 2 ఆనియన్స్, ఒక 2 క్యాప్సికమ్, ఒక క్యారెట్ అండ్ ఒక హాఫ్ క్యాబేజీ తీసుకున్నాము. వెజ్జీస్ అన్నిటిని ఇదిగో చూడండి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బయట స్ట్రీట్ స్టైల్లో వస్తాయి అన్నమాట. సన్నగా కట్ చేసుకోవద్దు, దీనిలోకి బాగోదు. అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మేమైతే ఎక్కువ స్పైసీ ఇష్టపడతాము. మేము దీంట్లోకి నూడిల్స్ లోకి కెచప్ లాంటివి తినమన్నమాట. సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వాటితోనే సర్వ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ అయితే మన నూడిల్స్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు తీసుకొని మనము వాటిని చల్లని వాటర్ లో వేసేసుకుంటాము, అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి అనేసి. వాటిని ఒక ప్లేట్ తీసేసుకొని సపరేట్ గా పెట్టుకోండి. చూడండి ఇలా తునిగిపోతున్నాయంటే చక్కగా కుక్ అయ్యాయని మనం అర్థం చేసుకోవాలి. జనరల్ గా అయితే ఇలా పక్కకు తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పక్కన ఫ్యాన్ కింద పెట్టేస్తే అవి అతుక్కోకుండా ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు. మేమైతే ఆయిల్ అవాయిడ్ చేస్తాము. ఆల్రెడీ మనము బాయిల్ చేసేటప్పుడు వేసాం కదా, అవసరం లేదు ఇంకా. అయితే మనం కడాయి తీసేసుకున్నాము. మన సరిపడా ఆయిల్ తీసేసుకొని ఫస్ట్ గుడ్లు ఉన్నాయి కదా వాటిని కొట్టేసి మనము ఫస్ట్ ఎగ్ బుర్జీ లాగా చేసేసుకుంటాము. చూడండి దీంట్లోనే సాల్ట్ వేసేసి కొంచెం కారం కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తాం అన్నమాట. సో దీంట్లోనే టేస్ట్ మొత్తం ఉంటుంది, మన ఎగ్ మెయిన్ కదా. వీటిని చక్కగా మనం ఫ్రై చేసుకొని ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్ లో, లేకపోతే ఎగ్ మొత్తం చెదురు అయిపోతుంది. సో అందుకని వీటిని ఫ్రై అయ్యాక సపరేట్ గా తీసి ప్లేట్ లో పక్కన పెట్టేసుకోండి. మన వెజ్జీస్ ఫ్రై అయ్యాక మనం ఇంక ఈ ఎగ్ని తీసుకొని దాంట్లో కలుపుదాం తర్వాత. సో అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, అవసరం లేదు ఇందాక సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్యాబేజ్ వేసేసుకున్నాము, బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ క్యాబేజ్ తో పాటే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఇప్పుడు చూడండి క్యాప్సికమ్ ముక్కలు వేసాము అండ్ క్యారెట్ ముక్కలు, ఆనియన్ కూడా వేసేసి అన్నిటినీ కలిపి ఒకేసారి ఫ్రై చేసేసుకోండి. చక్కగా సాల్ట్ వేసుకోండి, ఇందాక వేసాం కదా ఎగ్ లోకి, చూసుకొని కొంచెం తగ్గించుకొని వేసుకోండి కన్సిస్టెన్సీని బట్టి. మీ సాల్ట్ మెజర్మెంట్స్ మీకే తెలుస్తాయి. ఉప్పు కారాలంటే అందరూ ఒకేలాగా తినరు కదా, సో అడ్జస్ట్ చేసుకోండి చక్కగా. ఈ వెజిటేబుల్స్ ని కొంతమంది మైల్డ్ గా ఫ్రై చేసుకుంటారు, జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసి నూడిల్స్ వేసేస్తారు. మేమైతే అలా కాదు, వెజిటేబుల్స్ అన్ని చక్కగా మెత్తగా మగ్గే వరకు మేము కుక్ చేస్తాము. మాకైతే ఈ ఫ్రై ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది, నేనే ఫ్రై చేస్తాను. అయితే ఇవి కొంచెం మగ్గాక అంటే ఒక 10 మినిట్స్ అట్లా మగ్గుతాయి. మన రెడీమేడ్ మసాలా ప్యాకెట్స్ మనకి వస్తాయి కదా, వాటితో ఈ మసాలా వేసేసుకున్నాము. అండ్ డార్క్ సోయా సాస్ కూడా వేసుకోండి కలర్ కోసం. అయితే ఇవి సూజీ నూడిల్స్ గైస్, మేము తీసుకున్నది మైదా నూడిల్స్ కాదు. సో మీరు కూడా అవైలబుల్ ఉంటాయి, వెజ్ హక్కా నూడిల్స్ అన్ని దొరుకుతాయి బయట, అవి తెచ్చుకోండి, సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ ఉంటాయి. సో ఈ మసాలాస్ అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కొంచెం టొమాటో కెచప్, అండ్ ఇది ఆప్షనల్ టొమాటో కెచప్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అది కెచప్ జస్ట్ కలర్ కోసమే గైస్, మేమైతే ఎక్కువ వాడము, జస్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు వాడుకోండి. అండ్ నెక్స్ట్ అయితే మన నూడిల్స్ ఉన్నాయి కదా అది యాడ్ చేసేసి, అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఇందాక, అవి కూడా యాడ్ చేసేసుకొని బాగా టాస్ చేయాలి. ఇవి కొంచెం ఎక్కువే తీసుకున్నాం మేము నూడిల్స్, సో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో మీరు కొంచెంగా వండుకున్నా కూడా మీకు బాగుంటుంది. నెక్స్ట్ లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా మనము టాస్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగా కలిపితే ఆ మసాలాస్ అన్ని ఆ నూడిల్స్ కి బాగా పట్టుకుంటాయి. చాలా మంది నూడిల్స్ అంటే ఒక స్నాక్ లాగా తింటూ ఉంటారు, మేమైతే డైరెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ లాగానో లేకపోతే డిన్నర్ లాగానో తింటాము. అంటే చెప్పండి మీరు, ఇంకా ఏముంది అన్హెల్దీగా దీంట్లో చెప్పండి. మొత్తం మనం వెజిటేబుల్స్ అన్ని వేసాము, కొత్తిమీర వేసాము, అన్హెల్దీగా ఏమీ లేదు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ దీన్ని బాగా టాస్ చేసేస్తే మన నూడిల్స్ రెడీ అయిపోయింది. చక్కగా మాలాగా ఆనియన్ తో సర్వ్ చేసుకోండి, లేకపోతే మీకు ఇష్టం లేకపోతే మీరు టొమాటో కెచప్ తో లేకపోతే ఏదైనా షేర్వాతో చేసుకోండి. బాయ్ గైస్, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా అనిపించిందో, మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ నూడిల్స్ ని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. అంతే, ఈ రోజుకి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేసేయండి.